నవ్వుతున్నావు? నిన్ను చూసేనే. పాపం ఒక్కడి కూడా నెరవేరట్లేదు. ఏం కోరుకున్నా అన్ని పేర్లూర్లే. ఫెయిలా? పెద్ద బిల్డప్ తో శ్రీరమ్మ హనీమూన్ టూర్ ని ఎవరు ఆపుతారో చూస్తాను అన్నాడుగా. ఆపానా లేదా? కింద పడినా గాని నాదే పై చేయి అనుకునే వాళ్ళతో ఏం మాట్లాడి ఏం లాభంలే. వాళ్ళకి ఈవేళ హనీమూన్ కాదు, సిటీలోనే ఎక్కడికో బయటికి వెళ్ళారంట. వాళ్ళ మోహం. చూస్తుండవే, నీకు దమ్ము ఉంటే ఆపు చూస్తాను. ఇప్పుడు నీ మాట నీ పిచ్చెత్త కూడా ఎందుకు తెలుసా? నేనే ఆ సాయం పడతాను. ఏం చేస్తావు చేసుకో. మొన్న నేను ఫెవికాల్ అతుక్కుపోయి హాస్పిటల్కి వెళ్తుంటే కార్ డాష్ కొట్టాను, గుర్తుందా? అవును, అది ఎవరితో ఓవరాక్షన్ చేసిందిగా. అది ఎవరితో కాదు, నువ్వు రాముగారిని మార్చి నా దగ్గర పెట్టావు చూడు. ఆ హాస్పిటల్లో నర్సు నువ్వు మార్చడం చూసిందంట, నన్ను అడిగింది. నిజమా అమ్మడు? నా మీదొట్టు. ఎక్కడ వీళ్ళతో చెప్తున్నానని టెన్షన్ తో చచ్చా. నిజమా? ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఏమో, కార్ నెంబర్ గుర్తు పెట్టుకున్నానులే. మంచి పని చేసావు. దానికి 10 పరకో ఇచ్చి ఇవ్వను. నేరుగా ఇంటికి తీసుకొచ్చి దాని చేత నువ్వే తీసావన్న నిజం చెప్పిస్తా. అప్పుడు వీళ్ళంతా నీ గుంటూరుతో సహా తన్ని తన్ని తగలేస్తారు. అమ్మడో, అంత పని చేయకే. అలా చెయ్యొద్దు అంటే నువ్వు నా వైపు ఉండాలి. ఏంటి? వాళ్ళు ఏం చేసినా నాతో చెప్తూ ఉండాలి. అమ్మని అమ్మడో, ఏం ఫిట్టింగ్ పెట్టావే? ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. కార్ నెంబర్ తెలుసుకున్నాను కాబట్టి దాని అడ్రస్ తెలుసుకోవడం నిమిషం పని. నేను అడ్రస్ లేకుండా పంపించేయడం 1/2 నిమిషం పని. చెప్పు. అలాగే, నీ ఇష్టం. గుడ్. ఓవర్ యాక్షన్ చేసావే అనుకో. ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తాను? చెప్పి తెచ్చావు కదా, నువ్వు బయట తగలడు. మొత్తానికి అత్తయ్య భలే పనిచేసింది నందిని. దెబ్బకి రేఖ దారిలోకి వచ్చింది. అత్తయ్య గారికి ఎవరినైనా దారిలో పెట్టగలిగే కెపాసిటీ ఉందక్షరా. అవును. నీ ఫేస్ కి అర్థం కూడా దండగే గుంటూరు. ఏంటి, నేను ఫెయిల్ అయ్యానని హ్యాపీగా ఉన్నట్టున్నా? సి గుంటూరు, నేను తన్నులు తిన్నా, తిట్లు తిన్నా, నేను అనుకున్నది సాధించానా లేదా? లేకపోతే ఈ పాటికి నువ్వు బెంగళూరులో డూయెట్లు పాడుకుంటూ ఉండుంటారు. ఇప్పుడు ఇలా సోలో సాంగ్ వేసుకుంటూ ఉండేదానివే కాదు. దట్ ఈజ్ సురేఖ. చూసావా నందిని దాని పొగరు? లైట్ తీసుకో అక్షరా, చూస్తూ ఉండు. మా ఫస్ట్ నైట్ కి ఇదే నాకు జడేసి అలంకరించి గదిలోకి పంపిస్తుంది. శభాష్ నందిని, చాలా బాగా చెప్పావు. ఏంటి నేను లేను నిన్ను? వా, క్యా బాత్ హే! ఏం కలలు కంటున్నావే? ఈ సురేఖ అంటే ఏమనుకుంటున్నావే? ఏంటి ఏంటి నీ అహంకారం? ఇదే నేను 20 ఏళ్ళు ముందు పుట్టుంటే మీరు 20 ఏళ్ల తర్వాత పుడితే ఏవై ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. వయసులో పెద్దవారు కదా అని వదిలేస్తున్నాను.
నేను 100 ఏళ్లు ముందు పుట్టినా తర్వాత పుట్టినా ఇలాగే ఉంటాను. చూడు, నడమంత్రపు సిరి నీది. అసలు ఈ ఇంటికి నువ్వేం తీసుకొచ్చావు? నయా పైసా అయినా తీసుకొచ్చావా? కట్నం తీసుకోవడం అనేది నేరమండి, అందుకని తీసుకురాలేదు. లేకపోతే ఎడం చేతి ఇలా విసిరేసేదాన్ని. ఏం విసిరేసేదానివి? జొన్నల్నా నూకల్నా? అదే కదా నీ స్టేటస్. అత్త సొమ్ము అల్లుడు దానం అనేది సామెత. కానీ ఇక్కడ అత్త సొమ్ము కోడలు దానం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? మా అక్క మొహం చూసి. చూస్తూ ఉండండి. నేను ఈ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కాబట్టి వదిలేస్తున్నాను. వచ్చే ఎలక్షన్స్ లో నిలబడతాను, మినిస్టర్ నవుతాను, స్కామ్లు చేసి వేల కోట్లు సంపాదిస్తాను. అప్పుడు అప్పుడు ఇదే మాటనండి, చూద్దాం. ఏంటి మేడం, ఎలక్షన్లో నిలబడుతుందా ఏంటి? ఆవిడ అలాగే వాగుతుందిలేమ్మా. సర్లే, మీరు జడేసుకోండి. బాబు కాఫీ. ఏమండి, నాకు ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ పట్టరండి. ఏంటి బాబు చాలా అందంగా ఉన్నావు? హుషారు కాదండి, వీళ్ళ శోభనానికి అద్భుతమైన ప్లాన్ వేశా. అదేంటంటే బాబు నాకేం చెప్పొద్దు, నీ స్ట్రాంగ్ కాఫీ కావాలి అంతే కదా, తెస్తాను. ఏమైంది రేవుడికి? అయినా సర్లే కానీ ఇప్పుడు మనమంతా కలిసి సినిమాకి వెళ్తున్నాం. అంటే అక్కడ మా చిచి కాదు, మన గెస్ట్ హౌస్ ఉంది కదా కొంపల్లిలో, వాళ్ళకి చెప్పాను ఎటు రేఖ మనతో పాటు సినిమాకి వస్తుంది కదా, సినిమాకి వెళ్ళా అని అనుకుంటుంది. మీరు హ్యాపీగా 3 days అక్కడే ఉండండి. అవసరం అంటావా అన్నయ్య? వెళ్తున్నారు అంతే, ఇంకేం మాట్లాడుకో. అమ్మా, మీరందరూ త్వరగా రెడీ అవ్వండి. ఎందుకు కార్తికేయ? బాగా త్వరగా రెడీ అవ్వండి చెప్తాను. అది కార్తికేయకే. అమ్మా, ఇప్పుడు మనందరం కలిసి సినిమాకి వెళ్తున్నాం. అక్షర, త్వరగా రెడీ అవ్వండి. ఇప్పుడు సినిమా ఏంట్రా? అమ్మా, మన సినిమాకి వెళ్ళి ఎంత కాలం అని చెప్పు. ఏ కొంపలో జరుగుతున్న సినిమా సరిపోలేదా? మళ్ళీ పొలం అనుకుంటూ థియేటర్ దాకా వెళ్ళడం దేనికో? నువ్వు వస్తున్నావా రావట్లేదా? అదొస్తే నేను రాను. చచ్చాడు. వదినికి ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. ఇప్పుడు నేను వస్తానంటే ఏం చేస్తాడు? అక్షర, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. రేఖ వస్తే నీకే. అంతగా ఇష్టం లేకపోతే దాన్ని ఇక్కడే ఉండమనరా? లేదు లేక అక్షర్ కూడా వస్తుంది. అయితే పదండి, నేను కూడా వస్తాను. అల్లు నేను కూడా వస్తానయ్యా. ఎప్పుడో 5 కొడుకులు ఉన్నప్పుడు ఓ సినిమా చూశాను, దెయ్యాల సినిమా. పేరు గుర్తులేదు. ఇప్పుడు తర్వాత సినిమాలు చూసే అవకాశం కూడా పోయింది. వస్తానే. నేను కూడా రెడీ అయ్యి వచ్చేస్తాడ్రా. నేను కూడా రెడీ వస్తానే. సినిమాకి వెళ్తున్నాం. అక్షర, ఒకసారి ఇట్రా. అర్థమైందిగా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి నందిని రెడీ చెయ్యి. అలాగే రా నందిని. ఇంతకీ టికెట్లు బుక్ చేసావా అన్నయ్య? ఆ, అమ్మాయి చేసిందిరా. ఆహా, ఇదంతా నీ ప్లానా అమ్మా? అప్పుడే అనుకున్నాను అన్నయ్యకి ఎంత బ్రెయిన్ ఎక్కడ ఉందా అని. రేయ్, ఊరుకోరా మరీను. అదిగో వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసారు. పదండి వెళ్దాం. కార్తికేయ,
రేకొస్తుందేమో కనుక్కో. నువ్వు కూడా రావే. నాకీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ నచ్చదత్తయ్యా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేతులు పట్టుకొని సినిమాకి వెళ్ళడాలు, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకొని తాగడాలు ఏ, నా వల్ల కాదు. మీరు వెళ్ళిరండి. పదక్క వెళ్దాం. పదండి, రానన్న వెళ్దాం. రా అమ్మా. బాయ్ అత్తయ్యా. ఉఫ్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎంతైనాయి అయ్యా? ఎంతో అయిందిలే. అయినా నా చిన్ని బంగారం ముందు ఈ బంగారం ఎంతే, చాలా సౌక. ఇదిగో చిన్నికి సోకు చెప్పులంటే చాలా ఇష్టం కదా, సోకు చెప్పులు తెచ్చా. మొన్న రాజస్థాన్ పోయాక అక్కడ తెచ్చా. చిన్నికి సరిపోతాయంటావా? నీకు సైజు తెలీదుగా. పిచ్చిదానా, చిన్ని ఈ పాదాలతోటే నా గుండెల మీద తంతా ఆడుకుందే. పాదం పెరిగినా పాశం తగ్గల. నాకన్నీ గుర్తే. పోదాం పాయే. ఇవన్నీ చిన్ని చేతులు పెట్టేంత వరకు సుక్కేయకూడదు అనుకున్నా. పదే నాలుగు ఓ పీకేస్తాంది. పీకుద్ది పీకుద్ది. ఏ సిన్ని కోసం ఆ మాయదారి తాగుడు మానొచ్చు కదా. మళ్ళా కూతురి మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుంటాడు. ప్రేమ ఉండబట్టే తాగుడు మాండం లేదే పిచ్చి మొగమా. మనం మనుషులమే, కష్టాలు వస్తాయి. ఎప్పుడైనా చిన్ని కష్టాలు రావచ్చే, అప్పుడు నేను చూడలేనే. అందుకే ఈలేనంత తొందరగా పోదామని తాగుతున్నా. ఇగో రేపు దుబాయ్ పోతున్నా కదా, నా చిన్నికి బంగారు చెప్పులు తెస్తానే. అట్టాగే తెద్దు గాని ఇందాకన్నావే చిన్ని కట్టాలొస్తాయని. వస్తే గిస్తే నీ కూతురు వల్లే వస్తాయి. జగదీశ్వరం ముందు కదే, ఆ అమ్మున్నంత కాలం నా చిన్ని మహారాణి. పద పద తొందరగా సొద్దు వెళ్ళిపోదాం. అట్టాగే. కార్తిక ఎక్కడికి రా? నీకేమన్నా పిచ్చి పట్టిందేంట్రా? వదిలమ్మా. ఇప్పటిదాకా నీ మొహం చూసి ఇంటి పరువు పోతుందేమోనని ఊరుకున్నాను. నన్ను తిట్టినా చివరికి కొట్టినా కానీ ఊరుకున్నాను. ఇక నా వల్ల కాదు. రోజు దాన్ని చూస్తూ బతకటం కంటే చంపి జైల్లో కూర్చోవడం ఉత్తమం. ఆగు, నా మాట విను. ఏంటి ఆవేశం? బావగారు ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక్క నిమిషం ఆలోచిస్తే తర్వాత మీ ఆలోచన మారుతుందేమో. ఎల్లయ్యమ్మా. బాబు ఏమైనా జైలుగిల్లా ఉంటే అది చూసుకుంటుంది. వెళ్ళి బాబు. మీరు ఊరుకోండి చెంచమ్మ గారు. 25 ఏళ్లుగా అలానే పెంచారు. బాగా చెప్పావు. ఎందుకే ఆ జగదీశ్వరి ఏది? ఏమో, సినిమా హాల్లో ఎప్పుడైతే మేడం మీ ఐడియా ఫెయిల్ అని అత్తయ్య ఫోన్కి SMS ఇచ్చిందో అప్పుడే బయటకు వెళ్ళిపోయారు. ఏంటో దాని ఆవేశం. అయినా మీరు గెస్ట్ హౌస్కి వెళ్తున్నట్టు దానికి ఎలా తెలుసురా? మన గెస్ట్ హౌస్ మేనేజర్ సుబ్బారావు గారు ఉన్నారు కదా, ఆయనేమో పాతకాలపు మనిషి. ఆయన సెల్ ఫోన్ వాడు, సెల్ ఫోన్కి చేయడు. మనం బయటకు వెళ్ళగానే ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాడంట. ఇక్కడేమో మేడం గారు ఎత్తారు. అంతా రెడీ అని చెప్పారంట. అయినా దాని తప్పే ఉందిరా. ఛీ, ఏంటమ్మా నీకేమన్నా పిచ్చి పట్టిందా? వద్దమ్మా, ఇక నా వల్ల కాదు. అక్ష, బట్టలు సర్దు, మన ఇంట్లోంచి వెళ్ళిపోదాం. కార్తికేయ, అది కాదత్తయ్యా. రేఖ, ఏది తిన్నగా మాట్లాడడం చేత కదా నీకు? అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డిని తన్నుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు కదా, అలాగే నన్ను తన్నుకుంటూ అబ్బా ఇంటికి తీసుకొచ్చిందంటున్నా. ఏంటి జగదీశ్వరి?
అలా చేస్తే దీని పరువు ఏం కాను. మన ఇంటి పరువు పోతుందని కాస్తైనా ఆలోచించవా? అక్క, ఇంటి పరువు నిలబెట్టడానికి నువ్వేం చేసావు? ఇంటి పరువు తీయడానికి నువ్వు ఒక ఆయుధం అవుతున్నావు, అది తెలుసుకో. జగదీశ్వరి, అవునక్క, మేకులు కొట్టడానికి సుత్తి కావాలి. పని అయిపోయిన తర్వాత ఆ సుత్తిని మూలన పడేస్తాం. అలాగే ఈవిడ గారికి సపోర్ట్ ఇచ్చి రెచ్చగొట్టి నువ్వు మూలన కూర్చుంటున్నావు. ఇప్పుడు చెప్పు, పరువు తీస్తున్నది నువ్వా నేనా? ఎంత మాట అన్నావు జగదీశ్వరి. నేను ఇంటి పరువు తీసేదానిలా కనిపిస్తున్నానా? అమ్మా, నువ్వు ఏడ్చి అందరినీ కూల్ చేయడానికి ట్రై చేయకు. అయినా మా గురించి మీరంతా ఎందుకిలా? నోరు మీరా. ఏంట్రా అప్పుడే మీరు మేమని వేరు చేసి మాట్లాడుతున్నావు? ఏ ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడావుగా, అక్షరోద్ధిని తీసుకుని వెళ్ళిపోతా అన్నావుగా, దానికి నిన్నేం చేయాలన్నయ్య? ఏంటి కార్తికేయ, అంత మాట అన్నావా? ఇందాక ఏదో ఆవేశంలో. రేయ్, నువ్వు వేరుగా వెళ్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా. కాస్త ఊరుకోండి బాబు, ఊరికే గోల. చెప్పు జయదేవ్. సుబ్బారావు గారికి 5 లక్షలు చెక్ ఇచ్చిందా? 5 లక్షలా? ఫోన్ చేసి చెక్కు నెంబర్ ఇచ్చిందా? సరే, సుబ్బారావు గారికి సర్ది చెప్పి ఆవిడ గారికి పిచ్చెక్కిందని చెప్పి ఆయన డిసప్పాయింట్ కాకుండా ఓ 50,000 ఇచ్చేయి. ఓకే, బాయ్. ఆగో. ఏంటి ఏంటి నీ అహంకారం? డబ్బంటే నీకంత లెక్క లేకుండా పోయిందా? విన్నావాక, వీళ్ళు గెస్ట్ హౌస్కి వెళ్ళారని తెలుసుకోవడానికి ఈవిడ గారు 5 లక్షలు గిఫ్ట్ గా ఇచ్చింది. నీ కోడలు ఎంత వృధా చేస్తుందో చూడు. అది వృధా అని నువ్వనుకుంటున్నావు జగదీశ్వరి. మన స్థాయి ఇది అని తెలియజేస్తుందని అదనుకుంటుంది. అంతే కదా తేడా. నిన్ను బాగు చేయడం ఎవ్వరి తరం కాదక్క. హే, ఒక్కసారి, ఒక్క నిమిషం నీకే కాదు మనందరికీ ఒక్క పైసా కూడా మిగలనట్టు ఊహించుకో. అప్పుడు నీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. జస్ట్ ఇమాజిన్.